మీరు మీ జీవితంలో చూసే ఉంటారు, వినే ఉంటారు. మనుషులు ఎవరైనా పాలు తాగినప్పుడు అందులో ఈగొచ్చి పడింది అంటే వారు ఆ పాలను తాగరు, ఆ పాలను ఎక్కడో పారబోసేస్తారు. ఒకసారి ఇదే పరిస్థితిని కొంచెం మార్చి ఆలోచించి చూద్దాం. పాల స్థానంలో నెయ్యుంటే మనుషులు ఏం చేస్తారు? ఆ నేతిని పడేయరు, దానిలో ఉన్న ఆ ఈగని తీసి పక్కన పారేస్తారు. దీనిని బట్టి మనకి ఏమర్థమైంది? ఇదేగా, ఈగ అంతా ప్రధానమైనది కాదు అని. మనకి ఎక్కువ ప్రధానమైనది ఆ పదార్థం నెయ్యి. ఇప్పుడు చెప్పండి, పాలు నెయ్యి రెండు కూడా వచ్చేది ఆవు నుండేగా. కానీ ఎక్కువ ప్రాధాన్యతని నేతికే ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే ఏదైతే ఎక్కువ మరుగుతుందో అంత ఎక్కువ విలువకు ప్రాప్తమవుతుంది, అందుకే అది ప్రధానమవుతుంది. ఎంత విలువైనది అంటే అందులో కొన్ని దోషాలు ఉన్నప్పటికీ వాటిని ఎవరూ ఏమాత్రం పట్టించుకోరు. గుర్తుంచుకోండి, ఈ లక్షణం అవలక్షణం ఇవి కేవలం తాత్కాలికాలు. మీరు శ్రమించండి, సంఘర్షణ పడండి, తప్పించండి. ఇవన్నీ మనుషుల యొక్క భావాలు కనుక తాత్కాలికాలపై కాదు, భావాలపై మనసు కేంద్రీకరించండి. దాని ప్రాధాన్యతను గుర్తించండి. మీరు మీ జీవితాన్ని ప్రధానమైనదిగా భావించండి. రాధాకృష్ణ.